अथ मन्त्रपाठः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारमुंदु మనము సమాస ప్రకరణం చెప్పుకుంటున్నాము. సమాస ప్రకరణంలో కూడా తత్పురుష సమాస ప్రకరణం చెప్పుకుంటున్నాము. నిన్న పంచమీ భయేన పంచమ్యంతం సుబంతం భయ శబ్దేన సమర్థేన సుబంతేన సహ వికల్పేన సమస్యతే తత్పురుషశ్చ సమాసో భవతి అని చెప్పుకున్నాము. तो दाనికి ఉదాహరణ విరికేభ్యో భయం విరిక భయం, చౌరేభ్యో భయం చోర భయం చూసాము. అలాగే అపేత పోడ ముక్త పత్రస్థైరల్పష ఇది కూడా చూసాము. సో నేను చెప్పిన పాఠంలో ఇంకేదైనా సందేహం చెప్పండి. నమః जी अस्तु. చూడండి నెక్స్ట్ అదే క్రమంలో చూడండి. పంచమి భయేన అపేత పోడ ముక్త పతిత పత్రస్థైరల్పషః. ఇందులో పైనుంచి పంచమి అనే శబ్దానికి అనువృత్తి వస్తుంది మనకు. అదే క్రమంలో ఇంకో సూత్రం కూడా పంచమి విభక్తికి అనువృత్తి వస్తుంది. అదేంటో చూద్దాం. చూడండి. స్తోకాంతిక దూరార్థ కృచ్రానిక్తేన. స్తోకాంతిక దూరార్థ కృచ్రానిక్తేన ఇది మన సూత్రం అండి. స్తోకాంతిక దూరార్థ కృచ్రాని ఇదంతా ఒకే పదము. ఇది ప్రథమ విభక్తి బహువచనంలో ఉంది. స్తోకాంతిక దూరార్థ కృచ్రానిక్తేన. అలాగే తేన అనే పదం తృతీయ విభక్తి ఏకవచనంలో. మనకి ఏదో ఒకటి తృతీయ విభక్తి ఒకటి అనివార్యంగా ఉంటుంది చెప్పుకున్నాం. ఇక్కడ మనకు తృతీయ విభక్తి తేన అనే శబ్దం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చూడండి. తేన తృతీయ ఏకవచనం, తేన విభక్తి ఏకవచనం. చూడండి స్లైడ్ మీద. ఇప్పుడు స్తోకాంతిక దూరార్థ కృచ్ర అంత సమస్త పదం ఒకే పదం కదా. ఇందులో ఇంకా ఏ పదాలు ఉన్నాయో దాన్ని విడగొట్టి చెప్పుకుంటాం సమాసం ద్వారా. సమాసః స్తోకశ్చ అంతికశ్చ దూరశ్చ ఇది స్తోకాంతిక దూరాః. మొత్తం కలిపితే స్తోకాంతిక దూరాః తే అర్థః. ఈ స్తోక అంతిక దూరకి అర్థం తే అర్థః. ఈ అర్థాః తే అది స్తోకాంతిక దూరార్థ. వాటిని స్తోకాంతిక దూరార్థాః అనుకుంటాం. స్తోకాంతిక దూరార్థాః. స్తోకాంతిక దూరార్థాశ్చ కృచ్రశ్చ తాని. మొత్తం అయితే స్తోకాంతిక దూరార్థ కృచ్రాని. కృచ్రాని ఇది బహుళీ గర్భ ప్రయోగ సమాసం చెప్పి చెప్పుకున్నాము. సో ఇలా ఈ సూత్రంలో ఉండే పదాలను కొన్ని విడగొట్టి చూసామంట. స్తోకశ్చ
దూరశ్చ శ్లోకాంతిక దూర అర్థాలను తే అర్థాః యేషాం తే శ్లోకాంతిక దూరార్థాః అని చెప్పి ఇక్కడ ఈ రకమైన దాన్ని మొత్తం కలుపుకుంటూ శ్లోకాంతిక దూరార్థాశ్చ దంత సమస్తపదం శ్లోకాంతిక దూరార్థాశ్చ కృచ్ఛ్రశ్చ తాని శ్లోకాంతిక దూరార్థ కృచ్ఛ్రాని. ద్వంద్వ సమాసః. చూడండి ఇప్పుడు దీని యొక్క అనువృత్తి వస్తుందంటే పంచమీకి అనువృత్తి వస్తుంది. మీ వాయిస్ కట్ అయిపోయింది గురుగారు. మళ్ళీ ఒక్క మాట వెనక్కి. ఏంటండి మీ వాయిస్ కట్ అయిపోయింది ఇందాకట్లా, మీరు కొంచెం వెనక్కి వెళ్ళాలి. అదే మన సూత్రాన్ని పదవిభాగం చేసిన తర్వాత పదవిభాగం మొట్టమొదటి పదవిభాగం ఏంటి? శ్లోకాంతిక దూరార్థ కృచ్ఛ్రాని. దాన్ని విడగొట్టుకుంటున్నాం ఇక్కడ సమాసం ద్వారా. శ్లోకశ్చ అంతికశ్చ దూరశ్చ ఈ మూడు పదం విడగొట్టి దాన్ని కలిపి చెప్తున్నాం. దూరశ్చేతి శ్లోకాంతిక దూరాహ అని చెప్పుకున్నాం. మూడు పదం కలిపి ఈ మూడు పదాల యొక్క అర్థం ఏదైతే ఉందో ఏ శబ్దాలకు, ఈ మూడు పదాల యొక్క అర్థము ఏ శబ్దాలకైతే ఉందో వాటిని తే అర్థాహ ఏషాం, వీటి యొక్క అర్థాలున్న ఏ శబ్దాలకైతే ఏషాం శబ్దానాం తే వాటినే శ్లోకాంతిక దూరార్థాహ అంట. వాటినే శ్లోకాంతిక దూరార్థ. ఈ మూడు శబ్దాలు కలిపి ఒక శబ్దాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ మూడు శబ్దాలు ఒకే శబ్దాన్ని చెప్పిన ఈ శబ్దం ప్లస్ పక్కన ఉన్న శబ్దం కలిపి చెప్పుకున్నాం. ఇప్పుడు శ్లోకాంతిక దూరార్థాశ్చ ఇదంతా ఒకే పదం. శ్లోకాంతిక దూరార్థాశ్చ పక్కన కృచ్ఛ్ర శబ్దం కదా, కృచ్ఛ్రశ్చ కృచ్ఛ్రంచ కృచ్ఛ్రంచ మొత్తం కలిపితే తాని శ్లోకాంతిక దూరార్థ కృచ్ఛ్రాని అని చెప్పి ఈ రకంగా సమస్త పదం అవుతుంది. ఇది ముందు బహురీ సమాసం చేసుకున్నాం ఏషాం అని చెప్పి, అందుకే బహురీ గర్భ ఇతరేతర యోగ ద్వంద్వ అని చెప్పి ఈ సమాసం చెప్పుకున్నాము. ఇప్పుడు అనువృత్తి ఏమొస్తుందంటే పంచమీ విభక్తికి తత్పురుష, విభాష, సుప్పు, సహసుప, సమాస ఇవన్నీ పైనుంచి అనువృత్తి వస్తున్నాయి. ఇప్పుడు సూత్రార్థం చూడండి. సూత్రంలో ఉండే పదాలని మనం చెప్పుకుంటాం ఇక్కడ. స్తోక, అంతిక, దూర ఇది ఏవం అర్థాహ శబ్ద అంటే స్తోకార్థము, అంతికార్థం, దూర ఈ శబ్దాలకి అయితే అర్థం ఉందో అవి. ఇత్యేవం అర్థాహ శబ్దాహ ఈ అర్థములు కలిగిన శబ్దాలు. ఇంకా కృచ్ఛ్ర శబ్దశ్చ కృచ్ఛ్ర శబ్దం అయితే ఉందో ఇంకా కృచ్ఛ్ర శబ్దశ్చ పంచమ్యాంతాహ ఇవి స్తోక, అంతిక, దూర కృచ్ఛ్ర శబ్దాలు ఏమన్నా ఈ శబ్దాలు ఉండాలి. అవి పంచమీ భక్తిలో ఉండాలంట. స్తోక శబ్దం పంచమిలో ఉండాలి, అంతిక పంచమిలో ఉండాలి, దూర శబ్దం పంచమిలో ఉండాలి, అలాగే కృచ్ఛ్ర శబ్దం పంచమిలో ఉండాలంట. అటువంటి పంచమీ విభక్తితో యుక్తమైన శబ్దాలు ఏవైతే ఉన్నాయో స్తోక, అంతిక, దూర ఇత్యేవం అర్థాః శబ్దాః కృచ్ఛ్ర శబ్దశ్చ పంచమ్యంతాః ఈ పంచమైన శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవి క్తాంతేన సమర్థేన సుబంతేన సహా క్తా ప్రత్యయంతో యుక్తమైన సమర్థం అంటే క్తా ప్రత్యయంతో తీసుకొచ్చిన ఏ శబ్దం తయారుతుందో అటువంటి సమస్త పదం చేత క్తాంతేన సమర్థేన సుబంతేన సమర్థ సుబంతంతో వికల్పంగా సమస్యతే సమాసమవుతాయి. వికల్పేన సమస్యంతే తత్పురుషశ్చ సమాసో భవతి, తత్పురుష సమాసం అవుతాయని చెప్పి ఇక్కడ చెప్పబడింది. తత్పురుషశ్చ సమాసో భవతి. ఉదాహరణకి స్తోకాద్ ముక్త చూడండి. అందుకే స్తోక, అంతిక, ఈ శబ్దాలు పంచమీ విభక్తి ఉండాలని చెప్పాం కదా. ఆ పంచమీ విభక్తితో యుక్తమైన శబ్దమే క్తా ప్రత్యయంతో తయారైన సుబంతం అవుతుందో ఆ సుబంతం తోటి కలిసి సమాసం అవుతుంది. అది ఇక్కడ ఉదాహరణ ఇచ్చాడు. స్తోకాద్ ముక్త అదే కలిపితే స్తోకాన్ ముక్త అయిపోయింది. స్తోకాద్లో దకారమే నకారంగా మారిపోయింది, అందుకే స్తోకాన్ ముక్త అయిపోయింది. అల్పాత్ ముక్త, అల్పాన్ ముక్త సమస్త పదం. అంతికాద్ ఆగత,
అంతికాద్ ఆగతః, అంతికా ఆగతః. విగ్రహవాక్యము ప్లస్ దాని సమస్త పదం. అంతికాద్ ఆగతః, అంతికాద్ ఆగతః. అభ్యాసాద్ ఆగతః, అభ్యాసాద్ ఆగతః కలిపితే అభ్యాసాద్ ఆగతః. దూరాద్ ఆగతః, దూరాద్ ఆగతః. విప్రకృష్టాద్ ఆగతః, విప్రకృష్టాద్ ఆగతః. ఒకసారి విగ్రహవాక్యం చెప్తాం, ఒకసారి కలిపి రాస్తాం. అలాగే కృచ్రాద్ ముక్తః, కృచ్రాన్ ముక్తః అయిపోయింది. దా నకారంగా మారి కృచ్రాన్ అయిపోయింది. కృచ్రాన్ ముక్తః. ఒక పక్షంలో కృచ్రాద్ లబ్ధః, కృచ్రాద్ లబ్ధః, కృచ్రాల్ లబ్ధః అయిపోయింది. పక్కన దకారానికి ముందు పక్కన లకారం ఉంటే ముందున్న దకారం లకారంగా మారిపోతుంది. తోలి సూత్రం ప్రకారంగా. కృచ్రాల్ లబ్ధః అనే ఉదాహరణ ఇక్కడ ఇవ్వబడ్డాయి. సో స్తోకాన్ముక్త అంటే కొంచెం వదిలేయబడింది, కొంచెం మిస్ అయిందంట కదా, అలాగా స్తోకాన్ముక్త కొంచెం మిస్ అయిపోయింది, కొంచెం ముక్తం అయిపోయింది, కొంచెం వదిలేసాం. అల్పాన్ముక్త అంటే కొంచెం వదిలేసాం. అంతికాద్ ఆగత సమీపం నుండి వచ్చాడు. అంతికాద్ అంతికాద్ దగ్గర నుండి వచ్చాడు, సమీపం నుండి వచ్చాడు. అభ్యాసాద్ ఆగత అంటే దగ్గర నుంచే వచ్చి, ఇది కూడా అర్థం అదే. అభ్యాసాద్ ఆగతనే దగ్గర నుండి వచ్చాడు, ఇక్కడి నుంచి వచ్చాడండి అంటుంటాం అనమాట, అలాంటి అర్థంలో. దూరాదాగత దూరం నుండి వచ్చాడు, దూరాదాగత దూరం నుండి వచ్చాడు. విప్రకృష్టాదాగత చాలా దూరం నుంచి వచ్చాడు అని అర్థం వస్తుంది కూడా. కృత్రాన్ముక్త చాలా కష్టపూర్వకంగా వదిలివేయబడింది, చాలా కష్టపూర్వకంగా వదిలేయబడింది. దాన్ని కృత్రాన్ముక్త అంటాం. కృత్ర అంటే కష్టపూర్వకంగా, ముక్తం అయిపోయింది అంటే వదిలివేయబడింది. కృత్రాల్ లబ్ధ, ఇది కూడా అదే అర్థం వస్తుంది. కఠినపూర్వకంగా కష్టపూర్వకంగా వదిలివేయబడింది, అది ఏదైనా కావచ్చు. సో ఇవి ఉదాహరణలు. అన్నిటిలో మనకు పంచవిభక్తితో విగ్రహవాక్యం స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి స్తోకాంగస్సు ముక్తాస్సు. ఈ సూత్రం ప్రకారంగా స్తోకాన్ని పంచమ్య విభక్తం కాబట్టి ముక్త అనేది తా ప్రత్యయాంతం, ముక్త తా వచ్చింది కాబట్టి తా ప్రత్యయాంతం కాబట్టి స్తోకాన్ని పంచమి భక్తి పంచమ్యంతం, ముక్త అనే తాంతం సమాసం అవుతుంది మన ప్రకృతి సూత్రం ప్రకారంగా. సమాసం కాగానే కృతదిత సమాసాశ్చ సుపో ధాతు ప్రాతిపదికయో ప్రకారంగా విభక్తి లుక్కు చేసుకుంటే స్తోకాన్ ముక్త అయిపోతుంది. ఇక్కడ విభక్తికి లుక్కు కాదని ఇచ్చాడుగా మహోదయ. అదే చూస్తున్నారు. సమాస పక్షంలో పంచమ్యా స్తోకాదిభ్య, అందుకే ఇక్కడ పంచవిభక్తి కనిపిస్తుంది. స్తోకాద్ విభక్తికి లుక్కు చేస్తే ఏమైపోతుంది, స్తోకా గస్ అలా ఉండాలి కదా, అలా కాదు. ఇక్కడ గసి గసా మీన్ ఆత్స్యాహ ప్రకారం ఆత్ అయిపోయింది, అందుకే స్తోకాద్ అయిపోయింది. ఆ తకానికి దకాన్ని చేసుకుంటే స్తోకాదాగత అయిపోయింది అన్నమాట, స్తోకాన్ని ముక్త అయిపోయింది. ఇంకా లుక్ కాలేదండి. ఏ ప్రకారంగా ఎక్కడైతే సమాసం చేస్తే ఆ పక్షంలో సుపో ధాతు ప్రాతిపదికయో ప్రకారంగా పంచమి విభక్తికి లుక్ ప్రాప్తం అవుతుంది. స్తోకాం గస్సు ముక్తాస్సు అని చెప్పాం కదా, స్తోకా పక్కన ఉండే గస్సు పంచమి విభక్తికి లుక్ ప్రాప్తం అవుతుంది సుపో ధాతు ప్రాతిపదికయో ప్రకారంగా. కానీ దానికి పంచమ్యాహ స్తోకాదిభ్య పంచమ్యాహ అలుక్ అంత లుక్ నహి హోతా, లుక్ కావు అని చెప్పి నిషేధించిందండి. ఈ సూత్రం వచ్చేసి స్తోకాది గణంలో ఉండే శబ్దాలు ఏవైతే ఉన్నాయో స్తోకాదిభ్య పంచమ్య, స్తోకాదితో యుక్తమైన పంచమి భక్తితో ఏవైతే ఉన్నాయో అవి లుక్ కావు, పంచమి భక్తికి లుక్ కాని నిషేధించిందండి. అందుకే గస్ అలాగే ఉంది, దానికే టాంగ్ గసి గసా మీన్ ఆత్స్యాహ ప్రకారంగా ఆత్ వస్తుంది. ఆత్ వచ్చి స్తోకాద్ అనే శబ్దం తయారవుతుందన్నమాట. స్తోకాద్ పక్కన ముక్త ఉంది కదా, దానికే ముక్త అనే అన్నాసిక వర్ణం కాబట్టి ఎరోను నాసికేను నాసికోవా అనే సూత్రం ప్రకారంగా స్తోకాద్ దకారానికే నకారం వస్తుంది. ఏ సూత్రం ప్రకారంగా ఎరో అనునాసికేను నాసికోవా, ఎరు వర్ణానికి పక్కన అనునాసిక వర్ణం పక్కన ఉంటే ముక్త అనేది అన్నాసిక వర్ణం అన్నమాట. అన్నాసిక వర్ణం పక్కన ఉంది కాబట్టి ఆ ముందున్నటువంటి దకారానికి నకారం చేసుకున్నాం, అందుకే స్తోకాన్ అయిపోయింది అన్నమాట. పంచమాక్షరం కదా వస్తుందండి, పంచమాక్షరం కదా. పంచమాక్షరం ఉంది కదా, మా అనే పంచమాక్షరం కదా. కాదండి, దకారం వస్తుంది, దకారానికి పంచమా అంటే తా వర్గానికి పంచమాక్షరం నా కదండి, అందుకే నా వస్తుంది, అందుకే స్తోకాన్ ముక్త అని వచ్చింది.
అవునండి, ఇక్కడ స్తోకా దకారానికి అదే వర్గం యొక్క పంచమాక్షరం నా వచ్చేసింది అన్నమాట. అందుకే స్తోకాన్ ముక్త అనాసిక వర్ణం పక్కన ఉంటే ముందున్న వర్ణం కూడా అనాసిక వర్ణం అయిపోతుంది. ఆ వర్గం యొక్క అదే వర్గం యొక్క పంచమాక్షరం. అనాసిక వర్ణం వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ముఖ్యంగా అదే చెప్పబడింది. తర్వాత దూరాద్ ఆగత, దూరాద్ అన్నిట్లలో పంచమ్య స్తోకాదిభ్య ప్రకారంగానే ఇక్కడ అలుక్ అయిపోతుందండి. అన్నిట్లలో పంచమ్య స్తోకాదిభ్య ప్రకారంగా అలుక్ అయిపోతుంది. తర్వాత దూరాదాగత లో మాత్రము దూరాత్, ఆ దూరాత్ దకారంగా మన దూరాదాగత, ఈ దకారానికి తకారానికి దూరాత్తులో పంచమభక్తి కదా, ఆ తకారానికి దకారం అవుతుంది. ఎలా అవుతుంది? జలాం జశోంతే ప్రకారంగా దూరాత్ అనే పంచమభక్తి యొక్క తకార స్థానంలో దకారం వచ్చేస్తుంది. దూరాదాగత అలా వచ్చేస్తున్నమాట. దూరాదాగత జలాం జశోంతే ప్రకారంగా ఏమొస్తుంది? తకార స్థానం దకారం వస్తే దూరాదాగత 5 రూపాయలు సిద్ధిస్తాయండి. ఓకేనా? సో స్తోకాద్ ముక్త, అల్పాన్ ముక్త, ఇక్కడ ఎదోను నాసికేను నాసికో ప్రకారంగా నకారం వచ్చింది. అంతికాదాగతలో దకారానికి తకారమే దకారం, స్తోకాత్ అంటాం కదా, అంతికాద్ అంటున్నాం. ఆ పంచమభక్తి ఉండే తకారానికి దకారం జలాన్ జశోంతే ప్రకారంగా అవుతుంది. తర్వాత పక్కన ఉన్న పదాన్ని కలిపి రాయడమే, అన్ని కలిపి రాసామంట. అందుకే అంతికాదాగత, అభ్యాసాదాగత, దూరాత్ ఆగత, దూరాత్తులో తకారం దకారం అయిపోయిందన్నమాట. విప్రకృష్టాదాగత, కృచ్రాత్ ముక్త, అన్నిట్లో ఇదే విధంగా తెలుసుకోవాలి. కృచ్రాల్ లబ్ధ, ఇక్కడ మాత్రం తోర్లి అనే సూత్రం ప్రకారంగా ముందున్న దకారం కూడా లకారంగా మారిపోయింది. కృచ్రాల్ లబ్ధ అనే రూపం సిద్ధించిందండి. అస్తు, ఇవి ఈ సూత్రం యొక్క అభిప్రాయం. పంచమి విభక్తితో యుక్తమైనటువంటి స్తోక, అంతిక, దూర శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవి కా ప్రత్యాంత శబ్దంతో సమాసం అవుతాయి. ఏ సమాసం అవుతాయంటే అవిభావ సమాసం అవుతాయని చెప్పి మనం చెప్పుకున్నామండి. అస్తు, ఇందులో ఎవరికైనా సందేహం చెప్పండి. ఓకే అండి. మహోదయ, చెప్పండి. ఇప్పుడు లుక్ సుపోధాతు ప్రకారం లుక్ అవదన్నారు కదా, అది పంచభ్య స్తోతకాత్ అంటే లుక్ అవదని అన్నారు కదా, అది మరి ఆ గస్ ఎలా పోతుంది మరి తర్వాత? గస్సుకు స్థానంలో టాంగ్ గసి గసాం మీ నాత్స్యాహ అనే సూత్రం ప్రతి ఇవ్వలేదు. చెప్తారని రాసుకుంటాను, ఒక్కసారి రాసుకుంటాను సార్. టా గసి గసాం, ఇది నెంబర్ ఏమైనా తెలుసు ఏంటంటే, ఇది నెంబర్ ఏదైనా? ఈ నెంబరు ఉంది కానీ అది చూడాలండి, సంఖ్య ఎగ్జాక్ట్లీ. అస్తు మహోదయ, గసాం ఇన్ ఆత్ స్యాహ, గస స్థానంలో ఆస్ వస్తుంది. ఈ సూత్రం ప్రకారంగా గస స్థానం వస్తుంది, ఆత్ వస్తుంది అన్నమాట. అందుకే స్తోక ఆత్, అది కలిపితే స్తోకాత్ అయిపోయింది. ఆ స్తోకాత్ తకాలకే జలాం జశవంతి ప్రకారం జస్ట్ చేస్తే దాయేస్తే స్తోకాద్ అయిపోయింది. పక్క ముక్త, ముక్తలో మకాల అన్నాసిక వర్ణం ఉంటే ముందున్న వర్ణం కూడా అన్నాసిక, అదే వర్గం యొక్క అన్నాసిక వర్ణం వచ్చేస్తుంది. అందుకే యూరోనాసిక ప్రకారం అండి, దాని ప్రకారంగా అంతిమ దకారంగా నకారంగా మారిపోతుంది. ధన్యవాదాలు. జీ అస్తు, నెక్స్ట్ చూడండి. సప్తమి సౌండై, మనం పంచమి ద్వితీయ చూసాము, తృతీయ చూసాము, చతుర్థి విభక్తితో చూసాము, పంచమికి చూసాము. ఇక షష్ఠి ఏం లేదు, తర్వాత దయచేసి సప్తమి వచ్చిందన్నమాట. సప్తమి సౌండై, సప్తమి సౌండై, సప్తమి ప్రథమ విభక్తి ఏకవచనము, సౌండై తృతీయ విభక్తి బహువచనం. సప్తమి విభక్తి, సప్తమి అనేది ప్రథమ విభక్తి ఏకవచనము, సౌండై తృతీయ విభక్తి ఏకవచనం. అనువృత్తి పై తత్పురుష, విభాష, సుప్పు, సహసుప, తర్వాత వీటన్నిటికి ఉదాహరణ అనువృత్తి వస్తుంది. స్లైడ్ మార్చండి. అనువృత్తి వస్తుందండి. ఇప్పుడు ఈ అనువృత్తి పదం కలుపుకుంటే ఏ అర్థం వస్తుంది చూద్దాం. మహోదయ, టాంగ్ యసి అది 7, 1, 12 సూత్రం.
ఆ. తాంగ్ యసి న్యసాం తాం అనే గసి గసాం ఈన్ ఆత్ స్యాహ అనే సూత్రం యొక్క అచ్చా. సంఖ్య చెప్తున్నారు వరలక్ష్మి గారు. 7, ఎంత అండి 1, మళ్ళీ చెప్పండి. 12 7, 1, 12 7వ అధ్యాయము 1వ పాదం 12వ సూత్రం అంటే చూడండి. 12వ సూత్రం. అవునండి. 7, 1, 12 7, 1, 12వ సూత్రం అండి. ధన్యవాद మహోదయ, ధన్యవాद. అంటే ఆ సూత్రం ద్వారా మనకి ఇది రాదు, ఎస్ ఆత్ వస్తుంది. రాదండి. ఆత్ ఆత్. ఓకే. చూడండి నెక్స్ట్ సూత్రం చూడండి. సో సహసుప సమాస ఇవన్నీ నడుగుతున్నాయి. పైన అర్థం చూడండి. అర్థ సప్తమి సౌండే కదా, సప్తమి విభక్తి ఉంటుంది ఖచ్చితంగా. సప్తమి విభక్తితో యుక్తమైన ఏదో ఒక శబ్దం. ఆ సప్తమి విభక్తి యుక్తమైన శబ్దము ఏ దాంతో సౌండాది గణంలో ఉండే శబ్దాలు ఏవైతే ఆ శబ్దాలతో సమాసం అవుతుందంట. సౌండాది గణంలో ఒక గణం ఉంది. ఆ గణంలో కొన్ని విశిష్టమైన శబ్దాలు చెప్పబడ్డాయన్నమాట. ఆ శబ్దాలతోటి సప్తమి సుబంతము సౌండాది గణంలో ఉన్నటువంటి శబ్దాలతోటి సమాసం అవుతుంది. సౌండాది గణంలో ఉన్నటువంటి శబ్దాలతోటి ఏమవుతుంది? సమాసం అవుతుంది. ఓకేనా? చూడండి, సప్తమ్యంతం సుబంతం సూత్రం సప్తమి ఇవ్వబడింది. ఖచ్చితంగా సప్తమి యొక్క విభక్తి ఖచ్చితంగా సుబంతం ఉండాలి. సప్తమి విభక్తియుక్తమైన శబ్దం ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలి. అలాగే సప్తమ్యంతం సుబంతం షౌండాదిభి సమర్థై సుబంతై సమర్థవంతమైన సుబంతాలతోటి వికల్పేన సమస్యతే వికల్పంగా సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుంది? తత్పురుషశ్చ సమాసో భవతి, తత్పురుష సమాసం అవుతుంది. ఓకేనా? సప్తమి విభక్తితో యుక్తమైన సుబంతం ఏదో ఒకటి ఉండాలి. అటువంటి సుబంతము సౌండాది గణంలో ఉండే శబ్దాలతోటి సమర్థవంతమైన శబ్దాలతోటి వికల్పంగా సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుందంటే తత్పురుష సమాసం అవుతుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పిందండి. అదేవిధంగా ఉదాహరణ చెప్పండి. అక్షేషు సౌండ, అక్షేషు సప్తమి విభక్తి చూడండి. అది సప్తమి విభక్తి ఏదంతో సౌండాది గణంలో శబ్దం సౌండ శబ్దం ఉందంట. ఆ శబ్దంతో సమాసమైంది. అందుకే అక్షేషు సౌండ అక్ష సౌండ, అక్షేషు సౌండ అక్ష సౌండ్. ఇక్కడ విభక్తి లుక్ అయిపోయింది. అక్ష సుప్పు సౌండ సు అని అలౌకిక విగ్రహవాక్యం పెట్టుకుంటాము. సప్తమి సౌండై ప్రకారంగా సమాసం చేసుకుంటాము. సప్తమి విభక్తి సౌండాది గణంలోని శబ్దాలతో సమాసం అవుతుంది. ఏ సమాసం? తత్పురుష సమాసం అవుతుంది. తత్పురుష సమాసం చేయగానే ప్రాతిపదిక సంధ్య తర్వాత సుపులుకు చేసుకుంటాము. అక్ష సౌండ, ఈ అక్ష సౌండ అనే సమస్త పదం చేత యా ప్రాతిపదిక అధికారాన్ని పిలిచి తెచ్చుకుంటాము. సూకి ఋతు విసర్గం చేసుకుంటేనే అక్ష సౌండ అనే రూపం సిద్ధిస్తుంది. అలాగే అక్షధూర్త, అక్షధూర్త అక్షేషు ధూర్త అంటే పాచికెళ్ళాడు ధూర్త వ్యక్తి ఎవరైతే ఉన్నారో మహాభారతంలో మనం అంటాం. ఎవరిని ధూర్తత ఎవరు చేశారు? శకుని ధూర్తత చేశామన్నమాట. అక్షికత అని మంచి ధూర్తత్వం, దానికి బాగా నిపుణత కౌశల్యం ఉండేదన్నమాట. అంతమంది 5 పంచపాండవులు మాయ చేసి అంత రాజ్యాన్ని అన్ని కూడా ఆక్రమించేసుకున్నాడు. అక్షేషు ధూర్త, అక్షలు అంటే పాచికలు ధూర్త వ్యక్తి అవుతున్నవని అక్షధూర్త అంటాం. అక్షేషు ధూర్త అక్షధూర్త. అక్షేషు సౌండ ఎలాగనో ఇలా కూడా అక్షేషు ధూర్త అక్షధూర్త. ఇక్కడ అక్షసుప్పు ధూర్త, అక్షసుప్పు సప్తమి భక్తి గీ ఓ సుప్ వస్తుంది. ధూర్త సు ఇక్కడ ఇదే సూత్రం సమాసము సుపులుక్కు. అక్షధూర్త మళ్ళీ అక్షధూర్త శబ్దం సు తెచ్చుకొని విసర్గం చేసుకుంటే అక్షధూర్త అనే రూపం సిద్ధిస్తుంది. అలాగే అక్షకితవ, అక్షేషు కితవ అక్షకితవ. ఇదిగో దూత కిలో కితవన ఈ పాచికలు. అక్షం అంటే పాచికలు. దాంట్లో ఒక విశిష్టమైన ధూర్తత్వం కలిగిన వ్యక్తి అన్నమాట. దాంట్లో కూడా ఆ ధూర్తతలో కూడా నిందార్థంలో కూడా చైతన్యం కలిగి ఉన్నాడు. దాంట్లో కూడా బాగా నిపుణత పట్టుతో కలిగి ఉన్నామన్నమాట. ధూర్తత కావాలని మంచి నిపుణత నైపుణ్యం ఉండాలి. అందరికీ నిపుణత నైపుణ్యం రాదు దుష్టత్వాలో కూడా. ఓకేనా? అదేవిధంగా అక్షేషు కితవ అక్షకితవ ఇది కూడా అదే విధంగా మనం తీసుకోవాలి. ఈ 3 ఉదాహరణలు సప్తమి సౌండే ఉదాహరణ చెప్పండి. సో రూపసిద్ధిశ్యం అక్ష సుప్పు కితవ సు.
తో సుపులుకు చేసుకొని అక్షకితవ సమస్త పదం చేసి తెచ్చుకొని ససజుశోధు కరవసానయోధు విసర్జనీయ ప్రకారం విసర్జన చేసుకుంటే అక్షకితవ, అక్షధూత, అక్షశౌండ అనే రూపాలు మనకు సిద్ధిస్తాయండి. అస్తు ఎవరికైనా సందేహం చెప్పండి. ఇంకా చిన్న ఇది సప్తమి శౌండై అన్నారు. ఈ శౌండై అన్న పదము బహువచనము తృతీయ విభక్తి అవుతుందండి, రామై లాగా, లేకపోతే ఇది తృతీయ విభక్తి బహువచన సౌండై రామై అయినే, అలాగే సౌండై రామేణ రామాభ్యాం రామై, సౌండేన సౌండాభ్యాం సౌండై తృతీయ విభక్తి బహువచనం అండి. ఇది అందుకే మనం చెప్తున్నా సౌండై తృతీయ విభక్తి బహువచనం అని చెప్పి. అంటే మొదట మీరు అంటే సౌందాదిగణంలో ఉన్న శబ్దాలతోటి చెప్పడం కోసం ఈ శబ్దాలు సౌందాదిగం కొన్ని శబ్దాలు ఉన్నాయి, ఎలాగో ఉన్నాయి, దానికి సంబంధం లేదు. ఆ శబ్దాలతోటి అని చెప్పడం కోసం ద్వితీయ విభక్తి ఎందుకు వచ్చింది ఇక్కడ, ఆ శబ్దాల అర్థాన్ని చెప్పడం కోసం ఆ శబ్దాలతోటి సమాసం అవుతుంది. నెక్స్ట్ చూడండి, సిద్ధ శుష్క పక్వ బంధైశ్చ, సిద్ధ శుష్క పక్వ బంధైశ్చ 40 సూత్రము. సిద్ధ శుష్క పక్వ బంధై తృతీయ విభక్తి బహువచనము, చ అవ్యయపదము, చ అవ్యయపదము. అదేవిధంగా సిద్ధ శుష్క పక్వ బంధై అనే పదాన్ని విడగొట్టున్నారు ఇక్కడ. సిద్ధశ్చ శుష్కశ్చ పక్వశ్చ బంధశ్చ మొత్తం కలిపితే సిద్ధ శుష్క పక్వ బంధాః తైః సిద్ధ శుష్క పక్వ బంధైః. ఇది ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం అవుతుంది. ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం అండి. ఇప్పుడు చూడండి అర్థ అనువృత్తి సప్తమి విభక్తికి అనువృత్తి వస్తుంది పైనుంచి. తత్పురుష విభాష సుప్పు సహసుప సమాస. ఇప్పుడు దీని అర్థం చూడండి, సిద్ధ శుష్క పక్వ బంధ ఇత్యేతై సమర్థై సుబంతై సహ. ఇటువంటి ఈ సిద్ధ సుబంతంతో, శుష్క సుబంతంతో, పక్వ సుబంతంతో, బంధ సుబంతం ఇది ఏతై సమర్థై సుబంతై, ఈ సుబంతాలతోటి సహా అంటే తోటి. ఏది సప్తమ్యంతం సుబంతం, సప్తమి భక్తి సుబంతం ఉంది కదా, ఆ సుబంతానికి సమాసం అవుతుంది. సప్తమ్యంతం సుబంతం వికల్పేన సమస్యతి, వికల్పంగా సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుంది, తత్పురుష సమాసం భవతి. అంటే సిద్ధ శబ్దము సప్తమి విభక్తి సమాసం అవుతుంది, శుష్క శబ్దము సప్తమి విభక్తితో సమాసం అవుతుంది, అలాగే పక్వ బంధ కూడా సప్తమ్యంత సుబంతుడు సమాసం చేస్తే అది తత్పురుష సమాసం అవుతుంది అన్నమాట. అదేవిధంగా ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ, గ్రామే సిద్ధ, గ్రామే సప్తమి భక్తి చూడండి, గ్రామే గ్రామయో గ్రామేషు, గ్రామ శబ్దానికి సమానంగా సప్తమి విభక్తి సప్తమ్యంతం సుబంతము, గ్రామే సప్తమి భక్తి కదా, ఆ సప్తమి భక్తి సుబంతం అనేది శుష్క సుబంతంతో, శుష్క ఉంది కదా, ఆ సుబంతో సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుంది, తత్పురుష సమాసం అవుతుంది. సో అందుకే ఇక్కడ గ్రామేంగి సిద్ధసు, గ్రామేంగి సిద్ధ సు ఇలా అలౌకిక విగ్రహవాక్యం పెట్టుకుంటాము. సో మన ప్రకృతి సూత్రం ప్రకారం సిద్ధ శుష్క పక్వ బంధేశ్చ ప్రకారం సమాసం అవుతుంది. సప్తమ్యంతం శుద్ధ శబ్దేన సహ సమస్యతే తత్పురుష సమాసో భవతి అని చెప్పి సమాసం చేయగానే కృత్ తదిత సమాసాశ్చ, తర్వాత సుపో ధాతు ప్రాతిపదికయో ప్రకారం సుపులుకు చేస్తాము. అప్పుడు గ్రామ సిద్ధ మిగులుతుంది. ఇప్పుడు గ్రామ సిద్ధ మిగిలగానే ఆ గ్రామ సిద్ధ అనే ప్రాతిపదికం చేత మళ్ళా యా ప్రాతిపదిక అధికారంలో కొంచెం సు తెచ్చుకుంటాము. సుకు రుత్వ విసర్గం చేసుకుంటే గ్రామ సిద్ధ. అలాగే నగర సిద్ధ సేమ్ అదేవిధంగా నగరేషు సిద్ధ, లే నగరే సిద్ధ, నగరంలో సిద్ధాస్తుడు, లే నగరాల్లో సిద్ధాస్తుడు ఏదైనా పెట్టుకోవచ్చు. నగరే సిద్ధ, నగర సిద్ధ. ఆతపే శుష్క, ఆతపని ఎండలో ఆరిపోయింది, ఆతపే సప్తమి భక్తుడు ఆతపే.
ఆతపే శుష్క, ఆతప శుష్క. ఛాయాయాం శుష్క, నీళ్ళలో ఆరిపోయింది. ఆతపే శుష్క అంటే ఎండలో ఆరిపోయింది. ఛాయాయాం శుష్క అంటే నీళ్ళలో ఆరిపోయింది అన్నమాట. దాన్ని ఛాయా శుష్క అంటాం. ఛాయాయాం శుష్క, ఛాయా శుష్క. అలాగే స్థాల్యాం పక్వ, స్థాళీ పక్వ, స్థాల్యాం పక్వ, స్థాళీ పక్వ. ఓకేనా? స్థాల్యం, స్థాళిలో పక్వమైంది అంటే ఒక పాత్రలో పక్వమైందని స్థాళీ పక్వ అంటాం. యూపే బంధ, యూపబంధ. చక్రే బంధ, చక్రబంధ. అన్నిట్లో ఇదే విధంగా అర్థం చేసుకోవాలి మనం. ఓకేనా? యూపే బంధ, యూపబంధ, చక్రే బంధ, చక్రబంధ. ఓకే, ఇవన్నీ ఉదాహరణలు మనకు. అన్నిట్లో ఒకే విధంగా యూపే, యూపంగి బంధసు, చక్రంగి బంధసు, స్థాళింగి పక్వాసు. అన్నిటిలో ఈ సూత్రం ప్రకారంగా సమాసం చేసుకుంటాము. ప్రాతిపదిక సంధ్య సుపులుక్కు పక్కన సమస్త పదం చేత తెచ్చుకొని ససజుసోరు ఖరవసానయోర్ విసర్జనీయ ప్రకారం విసర్గ చేసుకుంటున్న ఈ రూపాలు మనకు సిద్ధిస్తాయండి. ఓకే, అర్థమైంది కదా? గ్రామ సిద్ధ అంటే గ్రామంలో సిద్ధమైంది, తయారైంది. నగర సిద్ధ, నగరంలో సిద్ధమైందని తయారు చేసింది. ఆతప శుష్క, ఎండలో ఆదిపోయినది ఏదైతే ఉందో పదార్థం, వస్త్రం ఏదైనా కావచ్చు. ఛాయాయాం శుష్క, నీటిలో ఆదిపోయినది, ఔషధి కావచ్చు, ఏదైనా కావచ్చు. స్థాళీ పక్వ, ఒక పాత్రలో వండినది. స్థాళీ పక్వ, స్థాయిలో వండబడింది అని స్థాళీ పక్వ అంటాం. యూపబంధ, యజ్ఞికే కంబుమే బంధావా. యూపం అంటే ఒక స్తూపం అని చెప్పాను. ఒక యజ్ఞ యాగాలు పెద్ద బడా స్తూపం, ఒక కర్రతో ఒక పెద్ద నిలబెడతా, స్తూపాన్ని గజ స్తంభాన్ని నిలబెడతా అండి. అది యూప బంధ అంటే ఆ యూపానికి ఏదైనా కట్టిపడేవాడు. యూపానికి, ఆ స్తూపానికి, ఆ స్తంభానికి ఏదైనా కట్టడం అన్నమాట. యూప బంధ అంటాం. అలాగే చక్రే బంధ, చక్రబంధ, చక్రంలో బంధించడం, చక్రబంధ అని చెప్పి చెప్పుకుంటాం. ఓకే, సో ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. అస్తు, ఇందులో ఎవరికైనా సందేహం ఉందా? ఓకే అండి, ఇవి సింపుల్ గానే ఉన్నాయి. నెక్స్ట్ చూసుకోండి 41వ సూత్రము. ద్వాంక్షేణ క్షేపే. ద్వాంక్షేణ, మహోదయ జీ చెప్పండి. ఉత్తర పదంలో మనకి ఈ సిద్ధ గాని, శుష్క గాని, పక్వ గాని, బంధ ఇలాంటి వచ్చినప్పుడు తప్పకుండా సప్తమి విభక్తితోనే అది సమాసం అవుతుంది. వేరే విభక్తులు వాడకూడదు. వేరే విభక్తులు వాడకూడదు. అది నేర్చుకోవాలి మేము, అంతే కదండి? ముఖ్యంగా సప్తమి విభక్తి అనివార్యంగా, సప్తమి విభక్తి ఏదైనా ఉండొచ్చు, కానీ ఆ సప్తమ్యంత విభక్తితో సిద్ధ, శుష్క, పక్వ, బంధ ఇవే 4 శబ్దాలు ఉన్నాయి. వేరే శబ్దాలు లాంటి మళ్ళీ ఇక్కడ సప్తమి అని చెప్పా. సప్తమి ఏదైనా కావచ్చు, సప్తమి. అవును, కానీ ఆ సప్తమి విభక్తి తోటి ఏ శబ్దాలు సమాసం అవుతాయి? ఇవి సిద్ధానే కావాలి, సప్తమితో అవుతాయినా. శుష్క శబ్దమే కావాలి, పక్వ శబ్దమే కావాలి, బంధ శబ్దమే కావాలి, మిగిలిన ఏ శబ్దాలు కావు. ఇది సప్తమి విభక్తితో. సప్తమి విభక్తి ఎప్పుడైనా ఈ 4 శబ్దాలతో కావాలి. అలాగండి, అస్తు మహోదయ. నెక్స్ట్ ద్వాంక్షేణ క్షేపే. సో ద్వాంక్షేణ ఒకే పదం అండి. తృతీయ విభక్తి ఏకవచనము. క్షేపే సప్తమి విభక్తి ఏకవచనం. ద్వాంక్షేణ తృతీయ విభక్తి ఏకవచనము, క్షేపే సప్తమి విభక్తి ఏకవచనము. సో అనువృత్తి సప్తమి, తత్పురుష, పైనుంచి అనువృత్తి వస్తుంది. విభాష, సుప్పు, సహసుప సమాస. ఇప్పుడు చూడండి, సప్తమ్యంతం సుబంత పైన చెప్పిన విధంగానే అక్కడేమిటి సిద్ధ, పక్వ, బంధాలతోటి అని చెప్పాం. ఇక్కడ ద్వాంక్షేణ తోటి. ద్వాంక్షేణ చూద్దాం ఇప్పుడు. ఆ శబ్దం సప్తమ్యంతం సుబంతం, ద్వాంక్షవాచిన సమర్థేన సుబంతేన సహా. ద్వాంక్షవాచి చెప్తాను. ద్వాంక్షవాచిన సమర్థేన సుబంతేన సహా, సమర్థవంత సుబంతం తోటి క్షేపే గమ్యమైన, క్షేప విద్యమానంగా ఉండాలి. క్షేపం నిందార్థం గమ్యమానంగా ఉండాలి. క్షేపం అంటే ఆక్షేపం. నిందార్థం గమ్యమానంగా ఉంటే, విద్యమానంగా ఉంటే అలాంటి సందర్భం ఉండాలి. అలాంటి సందర్భంలో అంటే నిందార్థం గమ్యమానమైనప్పుడే. క్షేపే గమ్యమానే విభాష సమస్యతే. విభాష వికల్పంగా సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుందంటే తత్పురుష సమాసం అవుతే తత్పురుష సమాసం అవుతుంది చెప్పి చెప్పిందన్నమాట. సో అదే విధంగా ఉదాహరణ ఇచ్చాడు. సో ఇక్కడ తీర్థే ద్వాంక్ష ఇవ తీర్థద్వాంక్ష.
తీర్థే అంటే తీర్థాల్లో, పుణ్య తీర్థాలు మనం వెళ్తుంటాం కదా, ఏదో ఒక తీర్థానికి వెళ్తుంటామట, తీర్థయాత్రలకు వెళ్తుంటాం కదా, అటువంటి తీర్థయాత్రలు ఏవైతే ఉన్నాయో. తీర్థే ద్వాంక్ష ఇవ తీర్థద్వాంక్ష, తీర్థే కాక ఇవ తీర్థ కాక, తీర్థవాయస, ఇవన్నీ కూడా దాదాపుగా ఒకే అర్థాన్ని ఇస్తున్నాయండి. ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని చూపిస్తున్నాయి. ఒకే అర్థం ద్వాంక్ష అని చెప్పి ద్వాంగ అండి. ద్వాంక్ష అంటే కాకి, ఏంటి ద్వాంక్ష అంటే కాకి, అంటే కాకి వాచక శబ్దం అన్నమాట, పక్షివాచక శబ్దకం. ఇక క్షేప నింద విద్యమానంగా ఉన్నప్పుడు సమాసం అవుతుందన్నమాట, లేకపోతే సమాసం కాదన్నమాట. ఓకేనా? సో తీర్థద్వాంక్ష అంటే తీర్థే ద్వాంక్ష ఇవ అంటే తీర్థయాత్రల్లో కాకి ఏ విధంగా ప్రతి స్థానంలో ఎక్కడెక్కడ తీర్థయాత్ర అక్కడ తిరుగుతూ ఉంటుంది, ఎక్కడ జనాలు ఉంటుంది అక్కడ అక్కడికి వెళ్తూ ఉంటుందన్నమాట. అంటే కవ్వే ఒక స్థానం నుంచి ఇంకొక స్థానం వరకు ఎలా వెళ్తూ ఉంటుందో అలాగా తీర్థద్వాంక్ష విద్యార్థి మహోదయ వాయిస్ సరిగా లేదండి, వినపడటం లేదు. వాయిస్ వినపడటం లేదు. ఇప్పుడు వస్తుందండి? ఇప్పుడు వస్తుంది. తీర్థద్వాంక్ష దానికి ఉదాహరణ చెప్తున్నాను. తీర్థద్వాంక్ష అంటే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఒక తీర్థయాత్రలు చాలా మంది 100 మంది ఉంటారు అక్కడ. అక్కడ ఏంటంటే అన్ని రకరకాల వ్యంజనాలు, పదార్థాలు, వంటకాలు అన్ని ఉంటాయి కాబట్టి అక్కడ కాకులని గుమి కుడుతూ ఉంటాయండి. ఎక్కడైతే కార్యక్రమాలు ఉంటాయో, తీర్థయాత్రలు నడుస్తుంటే అక్కడ కాకు అన్ని చోట్ల వ్యాపిస్తూ ఉంటాయి, అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఏ విధంగా కాకి తిరుగుతూ ఉంటుందో అలాగే కొంతమంది విద్యార్థులు కూడా ఇక్కడ బాగుంటుంది, అక్కడ బాగుంటుంది అని చెప్పి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా కాకులు ఈ తీర్థయాత్రలో బాగుంటుంది, అక్కడ బాగుంటుంది చెప్పి తినడం కోసమే. అలాగా కొంతమంది విద్యార్థులు కూడా ఈ గురువు గారికి బాగా చెప్తుందా, ఆ గురువు బాగా చెప్తా అని చెప్పి కొన్నాళ్ళు ఈ విద్యాలయంలో, కొన్నాళ్ళు ఆ గురుకులంలో, కొన్నాళ్ళు ఆ గురుకులం తిరుగుతూ ఉంటారన్నమాట. వాళ్ళు తీర్థద్వాంక్ష అంటే అలా తిరిగే వాళ్ళను, అంటే ఒక చోట నిలకడగా లేకుండా, స్థిరంగా ఉండకుండా ఇక్కడ అక్కడ తిరిగే వాళ్ళని ఏమంటాం తీర్థద్వాంక్ష. అంటే ఆ వ్యక్తిని కాకితో పోల్చి చెప్పాం, నిందార్థులు పోల్చి చెప్పామట. ఏ విధంగా కాకులు ఒక తీర్థయాత్ర పోతే ఎలా వలస వెళ్తూ ఉంటాయో అలాగా నువ్వు కూడా అంతే, నువ్వు కూడా ఒక చోట స్థిరంగా ఉండి చదువుకోకుండా ఇక్కడికి అక్కడికి వెళ్తూ ఉంటారు. వాళ్ళని విద్యార్థి నిందాతో పోల్చి చెప్పబడింది అన్నమాట. ఇక్కడ అదే విధంగా ఉదాహరణ ఇవ్వబడింది. कौवा एक स्थान पर नहीं रह सकता, उसी प्रकार जो छात्र एक स्थान पर ना पढ़कर, एक स्थान पर ना पढ़कर ఒక స్థానంలో స్థిరంగా ఉండి చదువుకోకుండా యత్ర తత్ర సర్వత్ర పడతా ఫిరే, ఇక్కడ బాగుంటుందని చెప్పి కొన్నాళ్ళు అక్కడ ఉండటం, అక్కడ నేర్చుకోవడం, ఇక్కడ ఈ గురువు బాగా చెప్తానే కొన్నాళ్ళు అక్కడికి వెళ్ళడం, అక్కడ బాగుంది చెప్పి కొన్నాళ్ళు అక్కడ, అంటే ఎక్కడ ఏం నేర్చుకోవడం, ఎక్కడ ఒక చోట స్థిరంగా ఉన్నప్పుడు అది దాని యొక్క ఆద్యోపాన్ చదివినప్పుడు దాని యొక్క అర్థం, దాని యొక్క సారాంశం బయటకు వస్తుందన్నమాట. కొన్నాళ్ళు ఇక్కడ కొన్నాళ్ళు అక్కడ ఉంటే ఎక్కడ ఏది సంపాదించలేమని, అక్కడ ఏది కూడా మిగులుతామట. అంటాం కదా, కుత్తే కా దోబిక కుత్త నా గర్క నా ఘాట్క, హిందీకా సామెత ఇది. ఇది ఏం చెప్తా అంటే ఒక కుక్క చాకలి వాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా అక్కడికి బట్టలు ఉతకడానికి కోసం. అది ఏం చేస్తుంది, ఒక్కోసారి ఊరిలోకి వెళ్దామని చూస్తున్నామట, అక్కడ స్థిరంగా ఉండేది అన్నమాట. ఊరిలోకి వెళ్తే ఎక్కడ భోజనం పెడతా అని చెప్పి అక్కడ స్థిరంగా ఉండేది అన్నమాట. అన్నీ ఇక్కడ వాళ్ళతో నిరంతరంగా వాళ్ళతో తిరుగుతున్న వాళ్ళు ఏదో భోజనం పెడితే అక్కడ ఉండేది అన్నమాట. అంటే రెండుసేపు గ్రామాలు తిరుగుతుంది, రెండుసేపు వాళ్ళతో తిరుగుతూ ఉన్నమాట. అటువంటి ఏమవుతుంది, అక్కడ ఊరిలో లభించదు, ఇక్కడ స్థిరంగా నాతో స్థిరంగా ఉండలేదని చెప్పి ఆ చాకలి వాడు కూడా పెట్టడం అన్నమాట. దాన్నే దోబిక కుత్త అంటే చాకలివాణి యొక్క కుక్క ఏదైతే ఉందో అది నా గరక నా ఘాటక, అంటే అక్కడ ఘాట్ అంటే సముద్రం ఒడిన, అంటే నది ఒడిన కూడా అది ఏం పొందలేదు, అది గదిలో కూడా గృహంలో కూడా ఎక్కడ కూడా ఏది పొందాలి. ఒక చోట స్థిరంగా ఉంటే ఏదైనా కానీ స్థాయిగా ఉంటే వాళ్ళకి ఒక వ్యక్తిత్వం ఉంటుంది అన్నమాట. స్థాయిగా ఉంటే ఒక వ్యక్తిత్వం ఉంటుంది. ఎప్పటికీ ఒక వ్యక్తి యొక్క గుర్తింపు కలగాలి అంటే గుర్తు పెట్టుకుని జీవితంలో ఇక స్థాయిగా నిలకడగా ఉన్నప్పుడు దానికి గుర్తింపు వస్తుంది. ప్రారంభంలో కష్టాలు వస్తాయి,
చదివేటప్పుడైనా నేను ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టేటప్పుడైనా ఒక పనిని మొదలు పెట్టేటప్పుడైనా ప్రారంభంలో కష్టాలు ఉంటాయండి. స్థాయిగా నిలబడినప్పుడే అది మనం ఏం నేర్చుకోగలుగుతాం. నాకు ఇక్కడ అర్థం కాలేదు, కొంచెం ఇక్కడ అర్థం కాని చెప్పిన ఉంటుంది, అది ఏది అర్థం కాకుండా పోతుంది. కానీ స్థిరంగా ధైర్యంగా ఉండాలి అనేది ఇక్కడ చెప్పబడుతుంది. కాబట్టి తీర్థద్వాంక్ష, అలాగా మనము తిరగకుండా ఉండాలి అని చెప్పి ఒక సంకేతం మాత్రం. ఎందుకంటే అప్పుడు నాకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ అండి. నేను కూడా చదువుకునే రోజుల్లో చాలా మంది విద్యార్థులు కొంతమంది ఈ గురుకులానికి వచ్చేవాళ్ళు, కొంతమంది ఆ గురుకులానికి వచ్చేవాళ్ళు. అక్కడ ఆచార్య బాగా చెప్తారు, అక్కడ వ్యాకరణం బాగా చెప్తున్నారు, ఇక్కడ బాగా చెప్తున్నారు, అక్కడ త్వరగా చెప్తున్నారు, త్వరగా అయిపోతుంది. అట్లాగా ఏదో రకరకాలుగా ఆలోచిస్తూ కొన్నాళ్ళు ఇక్కడ, కొన్నాళ్ళు అక్కడ, ఇక్కడ అక్కడ తిరుగుతూ, ఎక్కడ ఏం చదువుకోకుండా లాస్ట్ అటు ఇటు కాకుండా తిరుగుతూ ఉన్నాను. ఇక్కడ ఎప్పుడు తిరుగుతున్నాను చాలా మంది నాతో తిరిగిన వాళ్ళు, నాతో చదువుకునే వాళ్ళు. కాబట్టి ఆ సందర్భంలో ఆ గురువు గారు ఈ పుస్తకం రాసేటప్పుడు ఇటువంటి స్థితి ఆయన ప్రత్యక్షంగా చూశారు కాబట్టి ఆ విధంగా ఈ ఉదాహరణ ఇక్కడ ఉల్లేఖించారు అన్నమాట. అలాగే తీర్థ కాక, తీర్థ వాయస, కాక అన్య, వాయస అన్య, ధ్వాంక్ష అన్య, ఇవన్నీ పర్యావాయ శబ్దాలు. కాకికే పర్యావాయ శబ్దాలు. ఇది నిందార్థంలో, కాకిని దాదాపుగా మనం నిందార్థంలో ఉపయోగిస్తుంటాం, దాని స్థుతి అర్థంలో ఎప్పుడు ఉపయోగించామట. కాకిని నిందార్థంలో. అలాగే ఆ విద్యార్థులు కూడా కాకిలాగా ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉన్నాను కూడా లోకంలో అంటుంటాం. ఎందుకు ఇలా కాకిలాగా ఇక్కడ అక్కడ పరిగెడుతున్నావు అంటే, ఒక చోట ఎందుకు నిలకడగా లేకుండా ఉన్నావు, ఒక చోట స్థిరంగా ఉండు, స్థిమితంగా ఉండు అని దీని యొక్క తాత్పర్యం. ఓకే, సో అది ఇక్కడ ఉదాహరణ ఇవ్వబడింది మనకు. సో దాన్నే నిందార్థం, నిందా యొక్క అర్థం గమ్యమానమైనప్పుడే సమాసం అవుతుంది. నిందార్థం లేకపోయింది అనుకోండి, స్తుతి అర్థం ఉంటే అక్కడ రాదు. మళ్ళా నిందార్థం గమ్యమానంగా ఉన్నప్పుడే అప్పుడు సమాసం అవుతుంది. అందుకే సప్తమ్యంతం సుబంతం ద్వాంక్ష వాచిన, ద్వాంక్ష వాచ అంటే కాకి యొక్క వాచక శబ్దాలు ఏవైతే ఉన్నాయో, కాకి యొక్క వాచక శబ్దాలు. ఇప్పుడు ద్వాంక్ష, కాక, వాయస, ఇవన్నీ కాకి యొక్క వాచక శబ్దాలు. కాకిని చెప్పడం కోసం ఈ 3 పర్యావాచ శబ్దాలు అన్నమాట. అందుకే ద్వాంక్ష వాచన సమర్థైన సుబంతైన సహా క్షేపే గమ్యమానే, క్షేపం గమ్యమానమయ్యప్పుడు క్షేపార్థం గమ్యమానమైనప్పుడు వికల్పంగా సమాసం అవుతుంది. ఏ సమాసమో తత్పురుష సమాసం అవుతుంది చెప్పి చెప్పుకున్నామండి. ఓకే, సో తీర్థే ద్వాంక్ష ఇవ తీర్థ ద్వాంక్ష, తీర్థే కాక ఇవ తీర్థ కాక, తీర్థే వాయస ఇవ తీర్థ వాయస, ఇవన్నీ ఉదాహరణలు మనం చూసామండి. ఓకేనా, సో ఇక్కడ శివప్రసిద్ధి అంటూ ఏం లేదు. తీర్థ ంగి ద్వాంక్ష సు, తీర్థంగి ద్వాంక్ష సు అలా పెట్టుకుంటాము. తర్వాత ఈ సూత్రం ప్రకారంగా సప్తమ్యంతం కదా, సప్తమ్యంతం సుబంతం కాబట్టి తీర్థే తీర్థంగి ద్వాంక్షస్సు అని పెట్టుకున్నాం కదా. అలాగే తీర్థంగి కాకాసు, తీర్థంగి వాయసాసు, అట్లా 3 ఉదాహరణలు క్రమంగా. అలౌకిక విగ్రహం పెట్టినాక ఈ సూత్రం ప్రకారం సమాసము, సమాసం జగనే ప్రాతిపదిక సంధ్య, ప్రాతిపదిక సంధ్య పేరు పెట్టుకుని సుపులుక్కు, అప్పుడు తీర్థ ద్వాంక్ష అలా మిగిలిపోతాయి. తీర్థ కాక అలాగే తీర్థ వాయస, ఆ సమస్త పదం చేత జ్ఞా ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి సూచించుకొని దానికి ఋత్వము విసర్గం చేసుకుంటే తీర్థ ద్వాంక్ష, తీర్థ కాక, తీర్థ వాయస అనే రూపాలు సిద్ధిస్తాయండి. అస్తు, అర్థమైందండి. దీన్ని బట్టి కూడా మనం ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు దాంట్లో కష్ట సుఖాలు దుఃఖాలు అన్ని ఎదురవుతుంటాయి. ధైర్యంగా ఓపికతో మనం నిరంతరంగా అభ్యాసం చేస్తుంటే మనం చేసిన కర్మ ఎప్పుడు వ్యర్థం కాదు. అది వెంటనే మనం ఇన్ని రోజులు చదివినంత ఏదైతే మనకు రాదనుకుంటే అంత ఒకేసారి సిద్ధిస్తుంది, ఎప్పుడు వ్యర్థం కాదు. కాకపోతే నిరంతరత, నైరంతర్యం చాలా అనివార్యము. అప్పుడే ఆ గ్రంథం యొక్క సారాంశం కానీ, గ్రంథం యొక్క అస్తిత్వం కానీ, గ్రంథం యొక్క స్వరూపం కానీ మనకు అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి మనము తీర్థ ద్వాంక్షలు కాకుండా ఒకే చోట స్థిరంగా స్థిమితంగా ఉండి ఓపికతో చదువుతూ ఉంటే ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎక్కడ పోయినా ఇదే అండి, మనం అంటుంటాం కానీ అక్కడ బాగుంటుందో ఇక్కడ ఇవన్నీ మనకి చెప్పడానికి ప్రకార భేదాలు. మనమే చదువుకోవాలి, మన ప్రయత్నం. గురువులు అయినా అధ్యాపకులు అయినా ఎవరినైనా వాళ్ళు కేవలం నిమిత్త మాత్రులు అండి. ఒక 20% మాత్రం చెప్తారు, 80% మీరు పురుషార్థం చేయాలి, మీరు ప్రయత్నం చేయాలి, మీరు బాగా వింటూ ఉండాలి. అప్పుడు మీకు ఆత్మావలోకనం, ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. ఆ రూపం యొక్క రూపం యొక్క స్వరూపం ఏంటి, ఆ సూత్రం యొక్క స్వరూపం ఏంటి, ఆ సూత్రం యొక్క అర్థం ఏంటి, అది అవగతం అవుతుంది అన్నమాట. కాబట్టి మీరు ప్రయత్నం ఎక్కువగా ఉంటుంది. ఆ నిరంతరంగా అభ్యసిస్తూ ఉంటే, వింటూ ఉంటే ఖచ్చితంగా అర్థమవుతుంది. కాబట్టి ధైర్యం, ఓపిక, సహనం ఉండాలి. అప్పుడు మనకు అన్ని సిద్ధిస్తాయండి. ఈ వ్యక్తికైనా లోకంలో ఒకే చోట ఉన్నప్పుడే గుర్తింపు పడతాడు. పలు చోట్ల తిరుగుతున్నా అంటే ఎవరికి ఏ గుర్తింపు, ఎవరికి విశ్వాసం, ఎవరికి నమ్మకం కూడా ఉండాలి.
ఒకే చోట ఉన్నప్పుడు ఆ గ్రామవాస్తులైనా నగరవాస్తులైనా ఈ వ్యక్తి పలానా చోట నిరంతరం ఇక్కడే ఉంటా అండి, ఇక్కడే చదువుతున్నా అండి, ఇక్కడే ఉంటున్నా అండి, ఆ వ్యక్తి ఒక గుర్తింపు వస్తుంది. పలాని ఊరివాడు, పలాని నగరంలో ఉంటాడు, పలాని ఆశ్రమంలో ఉంటాడు, పలాని గృహంలో ఉంటాడు, ఏదో ఒక గుర్తింపు అంటూ వస్తుంది. ఆ గుర్తింపు వ్యక్తికి అక్కడ విశ్వాసం, ఒక నమ్మకం అంటూ ఉంటుందన్నమాట. కొన్ని రోజులు ఇక్కడ, కొన్ని రోజులు అక్కడ ఉంటే ఆ వ్యక్తిని ఎవరు నమ్మదు, ఏదో మనం కూడా వెళ్తూ ఉంటాం. స్థాయి అంటూ అనివార్యం. ఏదైనా కానీ ఒక పని పట్ల, ఒక విషయం పట్ల స్థాయి అనివార్యము. ఏదో ఒక మార్గంలో స్థాయిగా ఉండడం నేర్చుకోవాలి. అది ఒక ఆలోచన పద్ధతి కావచ్చు, ఒక క్రియా పద్ధతి కావచ్చు, ఒక కర్మ పద్ధతి కావచ్చు. ఏదైనా కానీ ఒకే విషయం పట్ల మనకు నిరంతరత, నైరంతరీత అనివార్యంగా ఉండాలి. అప్పుడే మనకు స్థిరంగా, స్థిమితంగా ఉన్నప్పుడే ఏదైనా జీవితంలో సుఖంగా, సంతోషంగా లక్ష్య సిద్ధిని పొందగలుగుతాం. అస్తు. ఇది మనకు 41వ సూత్రం చెప్పుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి మహోదయ, అయం ఛాత్ర తీర్థకాక అనొచ్చండి. ఛాత్ర తీర్థకాక. ఈ ఛాత్రుడు తీర్థకాక అంటే తీర్థకాక అంటే తిరుగుతూ ఉంటాడు. తీర్థకాక అంటే ఇది విశేషణం. ఎవరికి? ఛాత్రునికి విశేషం. తీర్థకాక అయం ఛాత్ర. కాకి ఏ విధంగా తీర్థయాత్ర ఎక్కడ అక్కడ తిరుగుతూ ఉంటుందో అలాగే ఈ ఛాత్రుడు కూడా అక్కడికి తిరుగుతూ ఉంటాడు అని అర్థం. ఈ ప్రయోగం చేయొచ్చు. అయితే ప్రయోగం చేయొచ్చు. ప్రయోగం ఉంది, అట్లా ప్రయోగం ఉంది కాబట్టి ఉదాహరణ చెప్పబడింది. వాస్తవం మన లోకం చూస్తూనే ఉంటామండి. మాకు ఉన్నది అక్కడ, ఉన్నది ఇక్కడ చదువుతూ ఉంటాం. ఆ గురువు బాగున్నాడు, ఈ గురువు బాగున్నాడు, అట్లా ఇదే విషయం కాదు. విద్యార్థుల విషయం చెప్పినా అలా ఉంటుంది. ప్రతి ఒక్కరికి అలా అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ మనలో స్థిరంగా ఉండాలి. మనలో స్థిరత ఉండడం ఖచ్చితంగా వస్తుంది. ఏ గురువు చెప్పినా, ఇప్పుడు ఈ సూత్రం ఉంది వృద్ధి రాయచ్చు అంటే ఏ గురువు చెప్పినా అవును వృద్ధి అంటా అని చెప్తా కానీ దాని వేరే విధంగా చెప్పరు. మూల తాత్పర్యం అదే ఉంటుంది. లక్ష్యం ఒకటే ఉంటుంది. చెప్పడానికి ప్రకారం భిన్నంగా తరికా భిన్నంగా ఉండొచ్చు, ప్రకారం భిన్నంగా ఉండొచ్చు, కానీ తాత్పర్యం అంటూ అదే వస్తుంది. లాస్ట్ కు లక్ష్యం ఒకటే ఉంటుంది, అర్థం ఒకటే ఉంటుంది, సూత్రార్థం ఒకటే ఉంటుంది. దాంట్లో భిన్నత్వం ఉండదు. ప్రకారం భిన్నంగా ఉండొచ్చు కానీ అభిప్రాయం ఒకటే ఉంటుంది, లక్ష్యం ఒకటే ఉంటుంది. ముందు ఎక్కడైతే వెళ్ళి అక్కడ సమర్పణ భావన ముఖ్యం అండి. సమర్పణ, శ్రద్ధ, భక్తి ఉన్నప్పుడు అక్కడ అన్ని సిద్ధిస్తాయి. ముందు మన సమర్పణ కావాలి. మన సమర్పణ చేసినప్పుడు గురువులు కూడా పూర్తిగా సమర్పణ భావంతో పూర్తిగా మీకు అంకితం చేస్తారు. అది మటుకు చాలా అనివార్యం. అది మీకు అనుభవం ద్వారా తెలుస్తుంది. మనం సమర్పణ లేకుండా ఏది పొందలేమండి. సమర్పణ ఉన్నప్పుడు అన్ని సిద్ధిస్తాయి. ఏదో మీరు కథ విని ఉండొచ్చు, నాకు కూడా పూర్తి గుర్తులేదు. ఎవరండి నేను గురువు లేకుండానే అన్ని నేను తపస్సు చేశాను, అవి చేశాను, ఇవి చేశాను, అన్ని బాగా స్థితికి వచ్చాను అంటే ముందు గురువు లేకుండా నువ్వు వచ్చావా? అయితే నువ్వు ముందు గురువును ఎంచుకొని వచ్చే. ఎవరైనా గురువు కావాలి. గురువు లేకుండా నీకు ఏది సిద్ధించదు. కానీ నువ్వు దానవయవాడిని ఎవరైనా గురువుగా ఎంచుకో. కానీ ముందు గురువు పట్ల నీకు సమర్పణ భావన కావాలి. గురువు ఉంటేనే నీకు ఏదైనా సిద్ధిస్తుంది. అంటే అప్పుడు అంత పెద్ద గురువు, ఋషి, మహర్షి చెప్పాడు నీకు అసలు గురువు ఉండాలి అంటే గురువు ఎవరని చెప్పి ఏం చేయాలబ్బా గురువు నాకు ఎవరు చెప్తారు, ఎవరికి నాకు గురువుగా ఉంటారు అంటే దాని వెళ్తూ ఉంటే ఒక పాలవాడు పాలమ్ముకుంటూ ఎదురుగా వస్తున్నాడు. నువ్వే నాకు గురువు అని చెప్పి అతనికి సమర్పణ భావం పూర్తిగా అంకితం చేస్తావాట. అట్లా ప్రతి ఒక్కరు అంటే అక్కడ సమర్పితం అవుతాడు. అక్కడ కూడా ఆయన ఇతనికి చాలా ఉపయోగపడతామట. విద్యాపరంగా ఉపయోగపడకపోవచ్చు. ప్రతి ఒక్కరు ఏదో గుణం ఉంటుంది. ఒక వారి పట్ల సమర్పణ భావన ఉన్నప్పుడు అతను ఏదో ఒక రకానికి రక్షణగా ఉంటాడు, ఏదో ఒక విషయం తోడుగా ఉంటాడు, ఒక మార్గం చూపిస్తాడు. ప్రతి ఒక్కరికి ఒక అనుభవం అంటూ, ఒక గుణ విశేషం అంటూ ఉంటుందన్నమాట. ఒక విషయంలో నీకు తక్కువగా ఉండొచ్చు, వేరే విషయాల్లో మనకంటే ఎక్కువగా ఉంటుందన్నమాట. పెద్దవాళ్ళు, గురువులు, జ్యేష్ఠులు ఏదైతే ఉన్నదో వాళ్ళ అనుభవాలు వేరు. వాళ్ళ అనుభవం ద్వారా ప్రతిదీ చూసి ఉంటారు జీవితంలో. కానీ నిజంగా గురువు లేని విద్య గుడ్డిదని ఎందుకంటే అంటే సామెత ఊరికి చెప్పలేండి. అది గురువు సమక్షంలో మనం ఎంతవరకైనా ముద్దు వెళ్ళిపోవచ్చు. పరమాత్మ సాక్షాత్ వరకు కూడా ఆ గురువులే మనకు దర్శింపజేసేది. కాబట్టి గురువుల యొక్క అనుగ్రహం, గురువు యొక్క సాన్నిధ్యంలోనే మనం ఏదైనా చేయగలుగుతాము. పెద్దల సాన్నిధ్యం ఏది చేయగలుగుతాం. ఇది మార్గదర్శనం లేకుండా మనం ఏది చేయలేమండి. ఎంత పెద్ద గొప్పవాడైనా, ఎంత పెద్ద బుద్ధిమంతుడైనా, సో రాజు దగ్గర రాజు ఎంత బుద్ధిమంతుడైనా అతని దగ్గర మంత్రి వరకు ఎంతో మంది ఉంటారండి. రాజు తీసుకున్న నిర్ణయం ఒకటే నిర్ణయించబడింది అన్నమాట. అది సమూహంలో 10 మంది ప్రస్తావించినప్పుడు అప్పుడు అది నిర్ణయించబడుతున్నాడు. ఒకరి యొక్క నిర్ణయం కాదు. ఎంత బుద్ధిమంతుడైనా కూడా ఒకరి యొక్క నిర్ణయమే కాదు. ఎప్పుడు కూడా అది 10 మంది కలిసినప్పుడు అది నిర్ణయం అవుతుంది. కాబట్టి అలాగా ఆ గురువులు ఉంటే మనకు అది వ్యక్తిని నువ్వు చెప్పే కరెక్ట్ మార్గమా, సరైన మార్గం, ఒక మంచి మార్గాన్ని చూపిస్తూ ఉంటారు. సమర్పణ అనేది ముఖ్యం. ఏ విషయం పట్ల ఏదైనా కానీ, లౌకిక విషయాలు కావచ్చు, స్థూల పదార్థాల పట్ల కావచ్చు,
ముఖ్యంగా విద్యా విషయంలో గురువుల పట్ల కాదు, సమర్పణ భావన తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల, ఇంకా జ్యేష్ఠ వ్యక్తుల పట్ల, వృద్ధుల పట్ల సమర్పణ భావన ఉన్నప్పుడు, వాళ్ళు నువ్వు సమర్పించి అంకితమైనప్పుడు వాళ్ళు సమర్పించి అదే విధంగా నీకు జీవితంలో వాళ్ళ అనుభవాల ద్వారా నీకు విద్య నేర్పిస్తారు. ఎప్పుడు అంటే వాళ్ళ అనుభవాన్ని చెప్పి మీకు ఒక శిక్షణని ఇస్తారన్నమాట. అది జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అట్లా మనకు ప్రతి వ్యక్తి పట్ల గౌరవ భావన అనేది ఉండాలి. మనకు చిన్న పెద్ద అని తేడా లేకుండా, ఎవరిని తేలికగా తీసుకోకుండా అందరినీ గౌరవిస్తూ ఉండాలి. అప్పుడే మనకు ఆ శ్రద్ధాభావాన్ని అన్ని చోట్ల మనం కాపాడుతూ వస్తుందన్నమాట. అస్తు. ఓకే అండి. నెక్స్ట్ ఒక సూత్రం చూడండి. ఆచార్య, ఇక్కడ తీర్థద్వాంక్ష అంటే పిసినారు వాడు అని పిసినారు వాడు కాదు, పిసినారు వాడు తిరగటం అట. అదే చాంచల్యాన్ని తిరుగుతూ ఉంటాడు అన్నమాట. వస్తుంది కదా పిసినారు వాడు. ఏంటండి నిందార్థంలో పిసినారు వాడు అని కూడా వాడచ్చు కదా. పిసినారు అర్థం కాదు, తిరగటం అట. వ్యర్థంగా ఇక్కడ తిరగటం అట, ఒక చోట ఉండకుండా చాంచల్యంతో తిరగడం అట. చంచల్ తిరుగుతుంది, పిసినారుతనం కాదు ఇక్కడ. ఓకే, ఓకేనా? అందుకని కాకిలాగా తిరుగుతా అంటారు కదండి. లోకంలో అంటే కాకిలా తిరుగుతున్నావు, ఒక చోట కూర్చోవచ్చు కదా అనుకుంటాం. అలాగే అలా అలా తిరగకుండా ఒక చోట ఉన్నప్పుడు ఏదైనా పొందగలుగుతాం, నేర్చుకోగలుగుతాం, ఏదైనా కానీ పని చేయగలుగుతాం. స్థిరంగా ఉన్నప్పుడు ఏదైనా అవుతుందని పని, స్థిరంగా ఉన్నప్పుడు ఏది ఉండదు కాదు, ఏది జరగదు అన్నమాట. ఓ ఇంత పెద్దదా, ఇంత విశాలంగా ఉందా, ఇది ఎప్పుడు అన్నా అంటే అయిపోయాక అక్కడే వ్యక్తికి ఆలస్యం, ప్రమాదం కనిపిస్తున్నామాట. నువ్వు కావాలి అనుకున్నప్పుడు దాని గురించి వెనక ముందు ఆలోచించకూడదు. ఏదైతే కావాలనుకున్నావంటే అదే లక్ష్యం ఉండదు, కానీ అది దీర్ఘకాలం పడుతుందా, అల్పకాలం పడుతుందా, శీఘ్రం అవుతుందా, త్వరపడుతుందా, అవేం ఉండకూడదు. నేను చదవాలనుకుంటే దాని గురించి ఆలోచించద్దు. వద్దనుకున్నప్పుడు వికల్పాలు ఉంటాయన్నమాట. కావాలనుకున్నప్పుడు దాని వికల్పాలు ఉండవు. అయిపోయి ఎప్పుడైనా వరకు ఎంతవరకైనా కదా అది పూర్తి చేసుకుని నేను ముందుకెళ్తాను అనే లక్ష్యం గట్టిగా ఉంటే త్వరగా సిద్ధిస్తుంది. లక్ష్యం సంకల్పం గట్టిగా ఉంటే లక్ష్యానుగుణంగా ప్రయత్నం చేస్తాం. లక్ష్యమే లేకుంటే లక్ష్యానుగుణంగా ప్రయత్నం ఉండదు, కాబట్టి అస్తవ్యస్తత ఉంటుంది. అస్తవ్యస్త జీవనం ఏదైతే ఉంటుందో అస్తవ్యస్త జీవనంలో మనశ్శాంతి ఉంటుంది, చాంచల్యం ఉంటుంది. చాంచల్యం ఉన్న చోట దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది. తర్వాత అస్తవ్యస్త జీవనంలో కూడా అనేక అన్యాయం అర్థమం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి ఇంకా అధోపతనానికి దారి తీస్తుందన్నమాట. అస్తు. ద్వాంక్షేణాక్షేప సూత్రం చూసాము. నెక్స్ట్ ఇలా ఇదే విధంగా ఇంకొక సూత్రం ఇక్కడ చెప్పబడింది. కృత్యైర్ రిణే, కృత్య శబ్దం వచ్చి కూడా కృత్యై రుణే, కృత్యై రుణే, కృత్యై తృతీయ భక్తి ఏకవచనము, రుణే రుణే సప్తమి భక్తి ఏకవచనం అండి. రుణే అనేది సప్తమి భక్తి ఏకవచనం. చూడండి, దీని యొక్క అర్థం సింపుల్ గా ఉంటుంది. చూడండి, కనిపిస్తుంది ఇక్కడ. కృత్యై తృతీయ భక్తి ఏకవచనము, రుణే సప్తమి భక్తి ఏకవచనం. అనువృత్తి ఏమొస్తుంది? సప్తమి తత్పురుష, విభాష, సుప్పు, సహసుప, సమాస, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. ఇక్కడ సేమ్ అదే విధంగా అర్థ. సప్తమ్యంతం సుబంతం కృత్య ప్రత్యయాంతై. కృత్య చెప్పాను మనకు 3వ అధ్యాయంలో ఉండే ప్రత్యయాలు టిప్ తస్ జీ షిప్ తస్ వదిలిపెట్టి మిగిలిన ప్రత్యయానికి కృత్ అని పేరు. ఏం పేరు? కృత్ అని ఒక పేరు పెట్టాం. ఆ కృత్ అని పేరు పెట్టిన వాటిల్లోనే కొన్ని ప్రత్యయాలకు కృత్య అని కూడా పేరు. ఏం చెప్పాను? 3వ అధ్యాయంలో టిప్ తస్ జీ షిప్ తస్ అని వదిలిపెట్టి, పద్దెనిమిది ప్రత్యయాన్ని వదిలిపెట్టి, ష ప్రత్యయాన్ని వదిలిపెట్టి, అవి వదిలిపెట్టి, టిప్ తస్ వదిలిపెట్టి మిగిలిన ఎన్నైతే తింగి పిండి ప్రత్యాహ కృత్ సంజకాహ భవంతి కృతింగ్ ప్రకారంగా. సో కృత్ ప్రత్యయాలు మొత్తం కూడా ఆ కృత్ ప్రత్యయాల అంతర్గతంలోనే కొన్ని ప్రత్యయాలను ఎన్నుకొని వాటికి కృత్య అని పేరు పెట్టుకున్నామట. కృత్ ప్రత్యయాలకే కృత్య అని పేరు పెట్టుకున్నాం. అంటే 2 పేర్లు వస్తాయి. కృత్ అని ప్రత్యయం ఉంది, కృత్య అని పేరు ఉందన్నమాట. అటువంటి ప్రత్యయం ఇక్కడ తీసుకోబడిందన్నమాట. కృత్య అంటే కృత్య అని పేరు పెట్టినటువంటి ప్రత్యయం. సో సప్తమ్యంతం సుబంతం కృత్య ప్రత్యయాంతై సమర్థై సుబంధ. కృత్య ప్రత్యయం ఉండకూడదు. కృత్య అని పేరు పెట్టిన ప్రత్యయమే ఉండాలి. కృత్య ప్రత్యయాంతై సమర్థై సుబంతై సహా రుణే గమ్యమానే. రుణ అంటే రుణవాచ్య, అంటే రుణం తీసుకుంటూ ఉంటాం. అంటే అప్పు తీసుకోవడం, రుణం తీసుకోవడం అంట. రుణే గమ్యమానే వికల్ప విభాష సమస్యతే
వికల్పంగా సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుంటే తత్పురుషశ్చ సమాసం ఒకటి తత్పురుష సమాసం అవుతుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. ఓకేనా? సో సప్తమి విభక్తి అనివార్యంగా ఉండాలి, ఏదైనా కావచ్చు. సప్తమి ఎంత సుబంతము, తర్వాత శబ్దం ఆ సప్తమి ఏదంత సమాసం అవుతుంది? కృత్య అని పేరు పెట్టినటువంటి ప్రత్యాంతంతోటే సమాసం అవుతుంది. సమర్థమైన సుబంతంతో సమాసం అవుతుంది. కానీ రుణే గమ్యం అనే రుణవాచకం గమ్యమానంగా ఉండాలి. అలాంటి ప్రకరణం ఉండాలి, అలాంటి సందర్భం ఉండాలి. రుణం తీసుకోవడం అంట. రుణం తీసుకునే అర్థం గమ్యమానంగా ఉంటే, విద్యమానంగా ఉంటే అప్పుడు ఈ సూత్రం ప్రకారం వికల్పంగా సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుంది? తత్పురుష సమాసం అవుతుంది అని చెప్పి చెప్పుకున్నాం. సో అదే విధంగా ఇచ్చారు ఇక్కడ మాసే దేయం రుణం మాసదేయం. ఒక 1000 రూపాయలు అప్పు ఇవ్వండి, ఒక నెలలో తిరిగిస్తాను. ఒక మాసం తిరిగిస్తాను మీకు. 1,00,000 రూపాయలు అప్పు ఇవ్వండి, రుణం ఇవ్వండి, నీకు ఒక నెలలో 3 నెలలు తిరిగిస్తా అండి. అలాగా రుణవాసి గమ్యమానంగా ఉన్నప్పుడు మాత్రం సమాసం అవుతుంది, లేకపోతే కాదు. అందుకే మాసే దేయం, మాసంలో, ఒక మాసంలో అంటే ఒక నెలలో, దేయం రుణం, ఒక నెలలో ఇచ్చేటువంటి రుణం ఏదైతే ఉందో దాన్ని మాసదేయం రుణం అంటామట. లోకల్ చూస్తున్నాం, ఒక నెల తిరిగి ఇచ్చేస్తా అండి, ఒక 2 వారాలు తిరిగి ఇచ్చేస్తాను, ఒక సంవత్సరంలో తిరిగి ఇస్తాను, 6 నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను. షణ్మాసే దేయం ఇది షణ్మాస దేయం, 3 మాస దేయం, చతుర్మాస దేయం, ఏదైనా కావచ్చు. ఇక్కడ మాసే దేయం రుణం మాసదేయం రుణం, సంవత్సరే దేయం రుణం సంవత్సర దేయం రుణం, త్రేహే దేయం రుణం. 3 నాకు చేతి బదులు ఇవ్వండి, నేను 3 రోజులు తిరిగి ఇచ్చేస్తాను నీకు. నాకు 2 ఇవ్వండి, 2 రోజుల తర్వాత ఇచ్చేస్తాను, 3 రోజుల తర్వాత ఇచ్చేస్తాను. అలాగో తీసుకుంటుంటాం చేతి బదులు అని చెప్పి. ఇక్కడ 3 రోజులు తిరిగి ఇవ్వడం అంట. అట్లా ఏదైనా కావచ్చు. అలాగా రుణం తీసుకునే తిరిగి ఇచ్చడం అంట. అలాంటి అర్థం గమ్యమానమైనప్పుడు వికల్పంగా సమాసం అవుతుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. చూడండి, సప్తమ్యంతం సుబంధ కృత్య ప్రత్యాంతై సమర్థై సుబంతై సహ రుణ గమ్యమానే విభాషా సమస్యతే తత్పురుషశ్చ సమాసో భవతి అని చెప్పి చెప్పుకున్నాం. ఉదాహరణ మాసే దేయం రుణం మాసదేయం రుణం, సంవత్సరే దేయం రుణం సంవత్సర దేయం రుణం, త్రేహే దేయం రుణం త్రియః దేయం రుణం అంటే 3 రోజులు ఇచ్చేటువంటి రుణం ఏతుందని అలా చెప్పుకుంటామట. ఇక్కడ మాసాంగి దేయస్సు వస్తుంది, మాసాంగి దేయస్సు. సో ఈ మహోదయ వినిపట్టం లేదు. మహోదయ మీ వాయిస్ వినబట్టం లేదు. హరి ఓం. హలో, నమస్తే అండి. వినిపిస్తుందండి? ఇప్పుడు వినపడుతోంది, ఇందాక వినపడలేదు. ఓకే అండి. సో ఒక నెలలో తిరిగి రుణం అవుతుందో అలాంటి అర్థంలో ఇక్కడ మనము ఉదాహరణ చెప్పుకున్నాం. మాసాంగి దేయస్సు. సో ఈ సూత్రం ప్రకారం సమాసము, తర్వాత సుప్లుక్కు విభక్తి లుక్కు, తర్వాత మాస దేయ వస్తుంది. మాసదేయ అనే పదం చేత సమస్త పదం చేత సు తెచ్చుకుంటాము. ఆ సుస్థానంలో అతోం ప్రకారంగా అమ్ము అమి పూర్వ ప్రకారంగా పూర్వరూపం చేసుకుంటే మాసదేయం అనే రూపం సిద్ధిస్తుంది. అలాగే సంవత్సరే దేయం సంవత్సరంగి దేయస్సు. అదేవిధంగా త్రియేహే దేయం త్రియేహే 3 రోజుల్లో త్రియేహే ంగి దేయాసు త్రేహే ంగి దేయాసు. సో 3 విగ్రహవాక్యం ఇలాగ పెట్టుకుంటాము. సో విగ్రహవాక్యం ఇలా పెట్టుకోగానే సో ఇలా వస్తుంది అన్నమాట. త్రియేహే సు త్రేహే ంగి దేయాసు అలా వస్తుంది. అన్నిట్లో సమాసము విభక్తులకు చేసుకున్న తర్వాత
సు తెచ్చుకొని చూస్తున్నా అమ్ము చేసుకుంటే అవి పూర్వ ప్రకారంగా పూర్వపం చేసుకుని త్రియేహ దేయం, సంవత్సర దేయం, మాస దేయం ఇవన్నీ మనకు సిద్ధిస్తాయండి. సో కేవలం ఇక్కడ దేయం శబ్దం ఎలా తయారైందంటే ఇక్కడ చెప్పండి, దా ధాతు చేత ఎత్ ప్రత్యయం తీసుకొని ఆ దాలో ఉండే ఆకారానికి ఏకారం కూడా అవుతుంది. దేయ అనే రూపం సిద్ధిస్తుంది. అంటే అచో ఎత్తు ప్రకారం ఎత్తు తీసుకొచ్చిన కదా, అది కృత్య అని పేరు పెట్టబడింది అనమాట. అది కృత్య ప్రత్యయంతో తయారైన శబ్దం కాబట్టి ఆ మాస శబ్దం సప్తమ్యంతో మాస శబ్దంతో సమాసం చేశాము. అప్పుడు మాసదేయం, సంవత్సర దేయం, త్రియేహ దేయం అనే రూపాలు సిద్ధించాయండి. ఓకేనా? సో కృత్య అని పేరు పెట్టు, కృత్యాహ అని సూత్రం ప్రకారం కృత్య అని పేరు పెట్టుకున్నామట. ఓకే, మీకు అర్థం కావడం కోసం చెప్పుకున్నాం. కానీ దేయ శబ్దం డైరెక్ట్ గా తయారు చేసిన శబ్దమే మనం తీసుకున్నామండి. అస్తు, ఇవి ఈ సూత్రం యొక్క అభిప్రాయం. అర్థమండి? కృత్య ప్రత్యాంత శబ్దంతో సప్తమ్యంతికి సమాసం చేస్తాము. కానీ సమాసం చేయాలి ఎటువంటి అర్థం గమ్యమానంగా ఉండాలి? రుణవాచక రుణం గమ్యమానంగా ఉన్నప్పుడు సమాసం అవుతుంది వికల్పంగా అని చెప్పుకున్నాం. సో రుణవాచక గమ్యమానం ఉంది కాబట్టి ఈ రకంగా మూడు ఉదాహరణలు. నెలలో తిరిగి ఇస్తాము, సంవత్సరంలో 3 రోజులు తిరిగి ఇచ్చే అర్థం రుణవాచక శబ్దం కాబట్టి ఇక్కడ మనం సమాసం చూసాం వికల్పంగా. వికల్పం కాని పక్షులు విగ్రహవాక్యం అలాగే ఉంటుంది, సమాసం కాని పక్షులు విగ్రహవాక్యం అలాగే ఉంటుందండి. ఫస్ట్ సో ఇది కూడా అర్థమైంది అనుకుంటాను. సో సందేహం చెప్పండి, లేకపోతే మనం రేపు చెప్తామండి. ఇంకా ఉన్నాయి అవి సంధ్యాయం, ఇంకా సప్తమి భక్తి యొక్క అనువృత్తి కూడా ఇంకా వస్తుంది. అవి ఏంటో రేపు చూద్దామండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే ఆచార్య. నమస్కారం అండి, ధన్యవాదాలు.